తెలుగులో రాశి కన్నా సోలో పర్ఫార్మెన్స్ కంటే మరొక హీరోయిన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేదే ఎక్కువ. దీంతో రాశి స్క్రీన్ ప్రెజెన్స్ టైం తగ్గిపోయింది. ఫ్లాపులు కూడా పలకరించడంతో టీ టౌన్ కి గ్యాప్ ఇచ్చింది. ఇక తెలుగులో ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్ అనుకుంటున్న టైంలో ఢిల్లీ డాల్ కి 2 ఆఫర్స్ వచ్చాయి. కానీ మరొక హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఆప్షన్ నుండి మేడం తప్పించుకోలేకపోయింది. సౌత్ లో ఇక సెకండ్ హీరోయిన్ గా రాశి రాణించాల్సిందేనా? టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నాకు ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు. పుష్కర కాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్న టైర్ 1 హీరోలతో నటించే ఛాన్సులు రావట్లేదు. తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడీ కట్టిన దాఖలాలే లేవు. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని స్లిమ్ అయినా కూడా రాశిని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది టాలీవుడ్. రాశి ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా ఇతర హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నదే ఎక్కువ. టాలీవుడ్ కాదు, కోలీవుడ్ లోనూ ఆమెది ఇదే పరిస్థితి. పక్కా కమర్షియల్ థ్యాంక్ యూ ఫ్లాప్స్ తర్వాత టోటలీ కోలీవుడ్ బాలీవుడ్ పై ఫోకస్ చేసింది రాశి. తమిళ ఇండస్ట్రీలో తిరు, సర్దార్, అరణ్మనై 4 హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న ఢిల్లీ డాల్ కెరియర్ కు బ్రేక్ లేసింది అగత్య ఫ్లాప్. ఇక బీటౌన్లో నటించిన ఓటీటీ సిరీస్ ఫర్జీ ఓకే అనిపించుకున్నప్పటికీ యోధా, ద సబర్మతి రిపోర్ట్ గట్టి దెబ్బేశాయి. కానీ 3 సినిమాలు చేస్తోంది. ఇక తెలుగులో థ్యాంక్ యూ తర్వాత కనిపించని రాశి 2 ఏళ్ల తర్వాత తెలుసు కదా సినిమాతో పలకరించబోతోంది. చూస్తే ఇందులోనూ మరొక భామ శ్రీనిధి శెట్టితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. శ్రీనిధి శెట్టితో పాటు రాశి నటిస్తున్న తెలుసు కదా అక్టోబర్ 17న థియేటర్లో సందడి చేయనుంది. ఇక తెలుగులో కెరీర్ క్లోజ్ అనుకుంటున్న టైంలో వచ్చిన ఆఫర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో పవన్ సరసన నటిస్తున్నానని సంతోషపడాలో, శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వచ్చిందని ఫీల్ అవ్వాలో అర్థం కాని సిచ్యువేషన్. అయితే ఇప్పటి వరకు తారక్ మినహా టైర్ 1 హీరోలతో నటించలేదు రాశి. అందుకే ఈ ప్రాజెక్ట్ కు యాక్సెప్ట్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. హరిశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తేరీ రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే రాశికి ఉండే స్క్రీన్ స్పేస్ తక్కువే. పోనీ ఉస్తాద్ భగత్ సింగ్ తో ఫేట్ మారి ఇక నుండైనా టైర్ 1 హీరోలతో నటించే ఛాన్సును కొలగొడుతుందేమో, తెలుగులో బిజీగా మారుతుందేమో, సోలో హీరోయిన్ గా ఎప్పుడు కనిపిస్తుందో లెట్స్ వెయిట్. వీళ్ళు హీరోయిన్లే కానీ నెగిటివ్ రోల్స్. హీరోలను మోసం చేసి ప్రేక్షకులతో చివాట్లు తింటూ ఉంటారు. వీళ్ళు చేస్తుంది యాక్టింగ్ అనే విషయాన్ని మర్చిపోయి మరీ తిడుతూ ఉంటారు. పోనీ ఇలాంటి క్యారెక్టర్స్ చేసి భారీ ఆఫర్లు, బిగ్ స్టార్స్తో నటించే ఛాన్సులు మూటగట్టుకున్నారా అంటే అదీ లేదు. కెరియర్ ఖతం అవుతుందని తెలిసి కూడా రిస్క్ చేసిన ఆ ముద్దుగుమ్మలెవరు? వాళ్ళ ప్రెజెంట్ ఫిల్మోగ్రఫీ ఎలా ఉందో చూద్దాం. రాధిక ఆ పేరు వింటేనే కుర్రాళ్లకు చాలా భయం. అంతలా ఇంపాక్ట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. ఈ కన్నడ కస్తూరి ఈ సినిమాతో పాపులర్ అయి విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత బెదుర్లంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా హిట్ పడలేదు. అంతలా ఆమె కెరీర్ పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోను చీట్ చేసే క్యారెక్టర్. మళ్లీ టిల్లు స్క్వేర్ లో మెరిసిన పెద్దగా యూజ్ అయింది లేదు. గ్యాంగ్ ఆఫ్ గోదావరి తర్వాత కొత్త సినిమాకు కమిటైన దాఖలాలు లేవు. కానీ మొన్న ఓజీలో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అంటూ ఐటెం సాంగ్ లో చిందులేసింది. గుండెల మీద కొట్టాలంటే మా అమ్మాయిల కంటే గట్టిగా కొట్టేవారు ఎవ్వరు లేరు అంటూ బేబీలో వైష్ణవి చైతన్య చెప్పిన డైలాగ్ సినిమాలో తన క్యారెక్టర్ నెగిటివ్ గా రిప్రజెంట్ చేస్తోంది. బేబీలో హీరోయిన్ అయినా అనుకోని పరిస్థితుల్లో ప్రియుడిని మోసం చేసే ప్రియురాలుగా కనిపించి నెగిటివిటీ మూటగట్టుకుంది. అది సినిమారా, అలాగే చూడండి అని చెప్పినా వినని సినిమా పిచ్చోళ్లు వైషును నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూడడంతో ఆమెపై విపరీతంగా ట్రోల్ జరిగింది. ఈ సినిమా ఆమె కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుందని ఊహించారు. కట్ చేస్తే మేడం చేతిలో ప్రెజెంట్ ఒకే ఒక్క ఫిల్మ్ మాత్రమే ఉంది. నేహా వైష్ణవి కన్నా ముందే నెగిటివ్ షేడ్ లో కనిపించిన గ్లామరస్ డాల్ పాయల్ రాజ్పుత్ కూడా కెరీర్ అంతగా గొప్పగా ఏం లేదు. RX100 లో ఆమె విలనీ విశ్వరూపం చూసి యూత్ అంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఇలాంటి రోల్సే వస్తున్నాయని పలుమార్లు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది పాయల్. వెంకీ మామ, డిస్కో రాజా, మంగళవారం మినహా పెద్దగా హిట్స్ పడలేదు. బోల్డ్ సినిమాలు చేసిన కెరీర్ పరంగా ఇప్పటికీ స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది పాయల్. ప్రెజెంట్ తెలుగులో కిరాతక మాత్రమే ఆమె చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్. పేరుకు హీరోయిన్సే అయినా రిస్క్ అని తెలిసి కూడా నెగిటివ్ షేడ్స్ చేసి కెరీర్ ను సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే ఉన్నారు. ఒక్క హిట్ హీరోయిన్ కెరియర్ ని మార్చింది అనడంలో డౌట్ లేదు. కానీ ఫ్లాప్ అండ్ యావరేజ్ బ్యూటీకి అవకాశాలు తెచ్చిపెడుతుంటే వింతే మరి. అరకొర ఛాన్సులు అనుకుంటే పొరపాటు. దాదాపు 10 సినిమాలు ఆ బ్యూటీ చేతిలో ఉన్నాయి. అంతేకాదు ఏకంగా 5 ఇండస్ట్రీలను చుట్టేస్తున్న ఆ యాక్ట్రెస్ ఎవరో చూద్దాం. వామికా గబ్బి రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ వచ్చిన బేబీ జాన్ ఆమెను పాపులర్ చేసింది. సినిమా డిజాస్టర్ అయినా మేడం ఆఫర్లకు వచ్చిన ఢోకా మాత్రం లేదు. ఇక థియేటర్ లోకి రావాలా వద్దా అని మీనమేషాలు లెక్కించి ఎట్టకేలకు సినీ లవర్స్ ముందుకొచ్చిన భూల్ చుక్ మాఫ్ కూడా యావరేజ్ హిట్ అయింది. ఈ రిజల్ట్స్ ఆమె కెరీర్ పై ఎటువంటి ఎఫెక్ట్ చూపలేదు సరికదా బూస్టర్స్ అయ్యాయి. భారీ సక్సెస్ లేకపోయినా క్రేజీ ఆఫర్స్ ఎలా కొల్లగొట్టొచ్చో నిరూపిస్తోంది బ్యూటీ. వామిక లైనప్ చూస్తే వామ్మో అనాల్సిందే.
ఒక్కో ప్రాజెక్ట్ ను మెల్లిగా తన బ్యాగులో వేసేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఒకటి కాదు 10కి పైగా ప్రాజెక్టులు లైన్లో పెట్టేసింది. 5 ఇండస్ట్రీలను మడత పెట్టేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో క్రేజీ చిత్రాల్లో నటించే ఆఫర్స్ కొల్లగొడుతోంది. దిల్ కా దర్వాజా, కోల్లా డార్లింగ్, అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా, రాజ్ అండ్ జీకే తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రక్త్ బ్రహ్మాండ్ లో కీ రోల్ ప్లే చేస్తోంది బ్యూటీ. తాజాగా ధర్మ ప్రొడక్షన్ హౌస్ తెరకెక్కిచ్చే ఓ ప్రాజెక్ట్ లో కూడా ఫైల్ అయినట్టుగా టాక్. బాలీవుడ్ లోనే కాదు, అటు పంజాబీతో పాటు ఇటు సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది వామికా గబ్బి. తెలుగులో భలే మంచి రోజు వచ్చిన 10 ఏళ్ల తర్వాత అడవిశేష్ క్రేజియస్ట్ మూవీ గూఢచారిలో కనిపించబోతోంది ఈ నయా సెన్సేషన్. నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే తమిళంలో జీనీ అనే భారీ బడ్జెట్ చిత్రంతో పాటు ఇరవకాలంలో యాక్ట్ చేయబోతోంది. మలయాళంలో టికీటాకాలో నటిస్తోంది. ఇలా ఇంచుమించు 10 ప్రాజెక్టులతో ఇతర హీరోయిన్లకు కూడా లేని లైనప్ తో ఫుల్ స్వింగ్ లో ఉంది వామికా గబ్బి. హీరో ఎలివేషన్స్ కి కట్అవుట్స్ కి అట్రాక్ట్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్ విమెన్ సెంట్రిక్ చిత్రాలకు పెద్దగా కనెక్ట్ కావడం లేదు. వచ్చేవే అడపాదడపా చిత్రాలు. అయినా సరే హీరోయిజం ముందు హీరోయినిజం పేలవంగా మారిపోతోంది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ చాలా మంది విమెన్ సెంట్రిక్ చిత్రాలతో పలకరించి ఫెయిల్ అయిన వారే. వాళ్ళెవరో ఒలుక్కిద్దాం. తెలుగులో విమెన్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ కొరవడింది. ఏడాదికి వచ్చేవి 1-2, మహా అయితే ఫింగర్ టిప్స్ పై లెక్క పెట్టగలిగేదే. కానీ హీరోయిజం ముందు ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలు నిలబడ్డలేదు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి పరిశీలిస్తే సమాంత, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ లాంటి భామలు ప్రయత్నించిన ఫలితం శూన్యం. విమెన్ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనుష్క కూడా తాజాగా ఘాటీ ఫెయిల్యూర్ తో వీరి జాబితాలోకి చేరిపోయింది. సమంత, యశోద ఓకే అనిపించిన శాకుంతలంతో భారీ డిజాస్టర్ చూసింది. ఇక అప్పటి నుండి ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రం జోలికి పోనీ శామ్ మా ఇంటి బంగారంతో మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. కాజల్ అగర్వాల్ సత్యభామగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా చందమామను ఇలా రిసీవ్ చేసుకోలేకపోయారు ఆడియన్స్. తమన్నా బోదిలా 2తో ఏదో ట్రై చేసింది కానీ సెట్ కాలేదు. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. ఇక అనుపమ పరమేశ్వరన్ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం పరదాతో పలకరించిన పాజిటివ్ రెస్పాన్స్ తప్ప పైసా వసూలు కాలేదు. తెలుగు అమ్మాయి అంజలి గీతాంజలి సీక్వెల్ గీతాంజలి మళ్లీ వచ్చిందితో వస్తే హిట్ మాత్రం రాలేదు. మహానట్ తో ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్ కూడా ఫిమేల్ సెంట్రిక్ చిత్రాలు మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, రఘుతాత పేలవమైన ప్రదర్శన కనపరిచాయి. ఇక ఇప్పుడే ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాల దారి పట్టింది రష్మిక. ది గర్ల్ ఫ్రెండ్, మైసా లాంటి 2 డిఫరెంట్ జోనర్ ఫిమేల్ సెంట్రిక్ చిత్రాలు చేస్తున్న నేషనల్ క్రష్ మహిళా ప్రాధాన్యత చిత్రాలకు ఊపిరి పోస్తుందో లేదో తెలియాలంటే నవంబర్ 7న రిలీజ్ అయ్యే ది గర్ల్ ఫ్రెండ్ రిజల్ట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. టీచర్ పిల్లలు టీచర్లే కావాలా? డాక్టర్ పిల్లలు డాక్టర్లే కావాలా? అలాగే యాక్ట్రెస్ పిల్లలు కూడా యాక్టర్లు కావాల్సిన రూల్ ఏమీ లేదు కదా. కానీ మిగిలిన రంగాల్లో రాని నెపోటిజం కేవలం సినీ ఇండస్ట్రీకి వర్తించేసరికి కొంతమంది యంగ్ స్టార్ కిడ్స్ నటనపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే తండ్రి వారసత్వాన్ని మరొకలా పుణికిపుచ్చుకుంటున్నారు. అదేలాగో ఆ స్టార్ కిడ్స్ ఎవరో ఒలుకేన్. స్టార్ హీరోస్ అంతా తమ పిల్లల్ని హీరోలుగానో హీరోయిన్స్ గానో చూడాలనుకుంటున్నారు. కిడ్స్ కూడా పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు. కానీ నెపో కిడ్స్ విమర్శల వేళ తమ టాలెంట్తో పైకి రావాలని ట్రై చేస్తున్నారు. యాక్టర్ల పిల్లలు యాక్టర్లే కావాలా ఏంటి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్, సూర్య డాటర్ దియా సూర్య, దళపతి విజయసన్, జేసన్ సంజయ్. మొహానికి మేకప్ కాదు, మెగాఫోన్ పై ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పటికే కింగ్ కాన్సన్ ఆర్యన్ బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ తో ప్రూవ్ చేసుకున్నాడు. కొడుకును హీరోగా కాకుండా డైరెక్టర్గా నిలిపేందుకు బాద్షా పెద్ద తతంగమే నడిపాడు. కానీ దర్శకుడిగా ఆర్యన్ ఓకే అనిపించుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయసన్, జేసన్ సంజయ్ తండ్రి నటనా వారసత్వాన్ని కాదని మెగాఫోన్ పడుతున్నాడు. కెమెరా ముందు కన్నా వెనక ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. టొరంటో ఫిల్మ్ స్కూల్, సెంట్రల్ ఫిల్మ్ స్కూళ్లలో ట్రైనప్ అయిన జేసన్ లాస్ట్ ఇయర్ సందీప్ కిషన్ హీరోగా ఓ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాడు. ఇంకా పేరు పెట్టని ఈ మూవీ ఎంతవరకు వచ్చిందో ఎప్పుడొస్తుందో అప్డేట్ లేదు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. షారుఖ్ దళపతి తనయులే కాదు, కోలీవుడ్ మరో స్టార్ హీరో సూర్య తనయ చిన్న వయసులోనే మెగాఫోన్ పట్టి లీడింగ్ లైట్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించింది. మహిళా లైటింగ్ టెక్నీషియన్స్ కష్టాలను చూపించింది దియా. రీసెంట్ గా లాస్ ఏంజల్స్ లోని రెజెన్సీ థియేటర్లో ఆస్కార్ క్వాలిఫైయింగ్ రన్ లో భాగంగా ఈ చిత్రం ప్రదర్శితమైంది. నటన కన్నా దర్శకురాలిగా ఆమెకున్న ఇంట్రెస్ట్ తెలుసుకున్న పేరెంట్స్ సూర్య అండ్ జ్యోతిక ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మించారు. ఇలా స్టార్ హీరోల పిల్లలు నటనా వారసత్వాన్ని కాదని దర్శకత్వంపై ఫోకస్ చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.